ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఇచ్చామన్నారు పవన్ కళ్యాణ్. పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. కేంద్ర మంత్రి షెకావత్ ఇందుకు సానుకూలంగా స్పందించారన్నారు పవన్ కళ్యాణ్. నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. రేపు పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు పవన్ కళ్యాణ్. గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 7-point ప్రపోజల్ పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద. సో వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయమని, ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. టూరిజం హబ్గా మార్చబోతున్నామని చెప్పారు. దానికి సంబంధించి దాంట్లో భాగంగానే, ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయండి ప్రాసెస్. ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్. ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, పలు కీలక ప్రాజెక్టులకు నిధుల కోసం పవన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. ఈ పర్యటనలో పవన్ వెంట జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు.